అర్జున్, ఆ అంజలి గారి దయ వలన అమ్మకి ఆపరేషన్ జరిగింది. అమ్మా సునీత, ఫోన్ తీసుకురా. తెస్తున్నానండి. ఎవరికండి? అర్జున్కి ఫోన్ చేయాలి. అవునా? నానా అర్జున్, నాన్న నీకేదో ఫోన్ వచ్చిందయ్యా. సుధీర్ చెప్పు. అర్జెంట్ పని ఉంది, ఇంటికి రా ఒకసారి. అవునా? చిన్న ప్రాజెక్ట్ పని ఉంది. వస్తున్నా. నానా అర్జున్, ఫోన్ ఎవరిది? సుధీర్ నాన్న, అర్జెంటు, తొందరగా ఇంటికి రమ్మంటున్నాడు. సరే వెళ్ళిరా. సరే నేను వెళ్ళొస్తా నాన్న. హాయ్ సుధీర్. హాయ్ అర్జున్. హాయ్. రారా కూర్చో. థ్యాంక్ యూ. ఏమైందిరా అంత హడావడి? 6 గంటల ఫ్లైట్కి యూఎస్ఏకి వెళ్ళాలి. టైం 4 అయింది. ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్ ఉంది. దాని గురించి నిన్ను పిలిచాను. ఓకే. వర్క్ కంప్లీట్ అవుతుంది అనుకున్నాను రా, కాలేదు. ముందుగా చెప్పొచ్చు కదరా. చాలా అర్జెంట్ పనిరా, ఈ వర్క్ చేసి పెడతాను పిలిపించాను. కొంచెం చూడు ఒకసారి. హాయ్ అర్జున్. హాయ్ సునీత. ఆంటీ అంకుల్ బాగున్నారా? బాగున్నారు, అందరు బాగున్నారు. అర్జున్కి కాఫీ టీ ఏమైనా తీసుకురా. అలాగేనండి. ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తా. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి బయలుదేరు. సరే ఓకేరా. రే అర్జున్, అయిపోయిన తర్వాత సెండ్ చేయి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నా. నేను కంప్లీట్ చేస్తా. మర్చిపోకురా. బాయ్. టీ గాని తీసుకుంటావా? ఇప్పుడేం అక్కర్లేదు, వర్క్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు. చిచ్చి వదులు. ఏంటిది, బుద్ధుందా నీకేమైనా? సిస్టర్గా ఆలోచించా అంతేకాని. వదులు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏంటి, మా కాలేజీలో నేను చదువుకునేటప్పుడు ఇంతమందిని చూశాను. ఏంటి నీ పొగరు? సిస్టర్గా ఆలోచించా, ఇలాంటి వాడిని కాదు. నా మాట నువ్వు ప్లీజ్ వదులు. వదిలి చెప్పేది నీకే. వదులు. చావునైనా చస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేను. నీకు దండం పెడతాను, ప్లీజ్ అన్నయ్య, అంత పని మాత్రం చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఈ విధంగా ప్రవర్తించకు. నీకు అన్నయ్యగా కావాలంటే మాట్లాడు, లేకపోతే లేదు. లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఏడుస్తూ లేయి. ఫ్రెండ్ భార్య అంటే చెల్లెలతో సమానం. నీకు ఆ విషయం తెలిసినట్లేదు. మనిషికి పశువుకి చాలా తేడా ఉంటుంది. జంతువులకు మనిషికి చాలా తేడా ఉంటుంది. మనిషికి విజ్ఞానం తెలివి ఉంటుంది, అది లేదు. నీకు నశించిపోతుంది. ముందు అది తెలుసుకో. నువ్వు కావాలంటే మీ ఇంట్లో మీ చెల్లెలుంటే చెప్పు, నేను తాళి కడతా. లేదా మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటే చెప్పు, పక్కలో పడుకొని తాళి కడతా పెళ్లి కాకుంటే. అంతేగాని ఇలాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి పని అసలే చేయను. అర్థమైందా? భార్యాభర్తల సంబంధం అంటే నీకు అసలు అర్థం కాలా. చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవాలంటే భార్యకు దారి తెలుసు, భర్తకి డ్రైవింగ్ తెలుసు. ఒక గమ్యం చేరుకోవాలంటే ఇద్దరు కలిస్తేనే సంసారం. ఇది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడే నీ సంసారం బాగుంటుంది. తప్పుకో.